ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను సాఫ్ట్గా జ్యూసీగా ఉండే పెరుగువడని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ కర్డ్ తీసుకున్నాను. ఆ కర్డ్ని ఇలా బీట్ చేసుకోవాలి అండి 2 to 3 minutes పాటు. బీట్ చేసుకున్నాక అందులో రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్డ్లో మనం ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 సన్నగా చీలిన పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ సాయి మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పోపును తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న పెరుగులో కలుపుకోవాలి. ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ మినపప్పుని 6 to 8 hours నానబెట్టి గ్రైండ్ చేసి ఇలా బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా 5 minutes పాటు ఈ పిండిని కనుక కలుపుకుంటే మనకి వడలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఈ వడల కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఇలా వడలు అయితే వేసుకోవాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ గారెలు అనేవి 2 sides ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గారెల్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ నీళ్ళల్లోకి వాటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని ఒక 5 minutes పాటు అలా ఉంచేసేయాలండి. వాటర్ అనేది పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్న తర్వాత ఈ గారెల్ని ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమంలో వాటిని వేసుకోవాలి. ఇలా అన్ని వడలను కూడా ఇలా పెరుగు మిశ్రమంలో వేసుకొని దీనికి 1 hour పాటు ఇలా అయితే నాననివ్వాలండి. పెరుగు మొత్తం వడలకి పడుతుంది. మీరు ఇలా అయినా వీటిని తీసుకోవచ్చు. లేదు అంటే చిల్గా తినాలి అంటే వీటిని ఒక 1/2 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఫైనల్గా వీటిని నేను క్యారెట్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఎంతో ఈజీగా ఉండే పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.